నమస్తే, వెల్కమ్ టు శాఖం. ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై. గుత్తి వంకాయ ఫ్రై కోసం ముందుగా 1/2 కేజీ తెల్ల వంకాయలను తీసుకొని చూపిస్తున్నట్టు లోపల పురుగులు లేకుండా చూసుకొని 4 సైడ్స్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలోనికి స్టఫింగ్ కోసం ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి రోస్ట్ అయ్యాక పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు, 1/2 స్పూన్ గసగసాలు వేసి వేగాక పక్కకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న పల్లీలు పప్పులతో పాటు ధనియాలు, జీలకర్ర, నువ్వులు కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసి పొడి చేసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఆనియన్, 5 గ్రీన్ చిల్లీస్ వేసి పేస్ట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక వంకాయలన్నీ వేసి కలుపుతూ ఒక 5 మినిట్స్ మగ్గించాలి. ఇలా మగ్గించడం వల్ల వంకాయ సాఫ్ట్ అయ్యి స్టఫ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇలా మగ్గించిన వంకాయలోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పొడిని చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు 1 by 1 స్టఫింగ్ అయ్యాక వంకాయలు మగ్గించుకున్న కడాయిలోని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 5 పచ్చిమిర్చి చీలికలు వేసి వేగాక ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఇలా ఐరన్ కడాయి యూస్ చేస్తే రెసిపీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఆయిల్ తేలి అన్నీ ఫ్రై అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ 1 by 1 వేసుకుని కడాయి అడుగు నుండి స్మూత్గా కలుపుతూ సిమ్లో మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గినాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించాలి. తర్వాత మూత తీసి మన స్టఫ్ చేశాక మిగిలిన పప్పుల పొడిని వేసి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించాలి. 2 మినిట్స్ మగ్గాక కలుపుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేస్తే ది బెస్ట్ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అవుతుంది. If you like the video, like, share and subscribe to my channel Shakham.